వ్యూహం సినిమాలో కాస్టింగ్ అంతా బయట ఉండే క్యారెక్టర్స్కి రిసెంబుల్డ్గా చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఇలాంటి కాస్టింగ్ని పెట్టి ఇప్పుడు వాళ్ళకి కానీ మీకు కానీ ఏమైనా థ్రెటనింగ్స్ వచ్చినాయా సార్? థ్రెటనింగ్స్ అంటే ఇప్పుడు ట్రోల్ చేస్తారు, అంతకని ఏముంటుంది. అండ్ యా దట్స్ ఆల్. ఓకే. అండ్ వ్యూహం సినిమాలో జరిగినట్టు బయట కూడా మొన్న ఒక సభ జరిగింది తాడేపల్లి గూడెంలో. సో రెండు జెండాలు, ఇద్దరు నాయకులు, మీ మూవీలో ఉండే క్యారెక్టర్స్ బయట రియల్ క్యారెక్టర్స్ అయినా సిబిఎన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు రెండు జెండాలు మార్చుకున్నారు. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఇట్ లుక్స్ లైక్ ఎ సర్కస్. సర్కస్ అక్కడ అంత పెద్ద సభ చేసి అంతమంది నా ఒపీనియన్ అడిగారు, అది చెప్పిన అంతే. ఓకే సార్. అండ్ కమింగ్ టు ఇప్పుడు రీసెంట్గా వైఎస్ వివేకానంద రెడ్డి గారు వాళ్ళ డాటర్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు సార్, అది ప్రెస్ మీట్ పెట్టి. సో చూసారా సార్ ఆ వీడియో? నాట్ రియలీ. సో చూపిద్దాం అనుకుంటున్నాను మీకు జస్ట్. అబ్సల్యూట్లీ. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. యూ డోంట్ వాంట్ యువర్ మర్డరర్స్ టు బీ రూలింగ్ యూ. You need a healthy democracy. You need a democracy that will help improve the society. ఇప్పుడు ఏం చూడాలి నేను దీంట్లో? ఇంకా సార్ పాయింట్ ఏంటంటే ఆమె ఓటు వేయొద్దు అని చెప్పి అంటున్నారు జగన్ గారికి. సో ఇలాంటి కాంట్రవర్షియల్ సీన్స్ ఏమైనా మన వ్యూహంలో కానీ శబదంలో కానీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్? సో ఫైనల్గా ఇప్పుడు మర్డరర్స్ అంటే ఎవరు చేశారు అంటే ఇప్పుడు ఏంటంటే ఒక అలవాటు అయిపోయింది. పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కరు ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒక ఎలిగేషన్ చేస్తూ ఉంటారు. ఆ ఎలిగేషన్కి బేస్ చెప్పరు, ఎవిడెన్స్ ఏంటని చెప్పరు, ఏమీ చెప్పరు. ఓకే సార్. అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అండ్ భారతి గారి క్యారెక్టర్స్ని చాలా ఎమోషనల్గా కొంచెం చూపించారు. అండ్ ట్రైలర్ ట్రేజర్లో కూడా